నమస్తే, వెల్కమ్ టు NHTV. లోక్సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఇన్ని రోజుల తర్వాత ఆపరేషన్ సింధూర్ జరిగింది, విజయవంతంగా మన సైన్యం నిర్వహించింది, పహల్గాం దాడి జరిగింది. ఇన్ని రోజుల తర్వాత నిద్రలేచినట్టు ఉన్నారు. బహుశా భారత ప్రభుత్వం పైన, అలాగే ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్, విదేశాంగ శాఖ మంత్రి జైశంకర్ గారి పైన కూడా కొన్ని విమర్శలు చేశారు. ఆపరేషన్ సింధూర్ మొదలు కావడానికి ముందే పాకిస్తాన్కి మనం సమాచారం ఇచ్చేసాం. అది జైశంకర్ గారి పైన చాలా తీవ్రమైనటువంటి ఆరోపణ చేశారు. ఇది చాలా పెద్ద నేరం. అలాగే అసలు మనము ప్రత్యర్థి పాకిస్తాన్కి శత్రువుకు చెందినటువంటి ఎన్ని విమానాలను మనం కూల్చాం, వీటన్నిటి మీద మౌనంగా ఉన్నారు అంటూ ప్రభుత్వం పైన, అలాగే జైశంకర్ గారి పైన విమర్శించేటువంటి ప్రయత్నం చేశారు. దానికి ధీటుగానే బీజేపీ నుంచి, అలాగే జైశంకర్ గారి నుంచి కూడా సమాధానాలు వినిపిస్తున్నాయి. ఇప్పటికి కూడా ఆ మాటల యుద్ధం జరుగుతోంది. అసలు రాహుల్ గాంధీ ఏం మాట్లాడారు ఎగ్జాక్ట్ గా? ఆయన మాట్లాడిన దాంట్లో ఏమైనా వాస్తవం ఉందా, లేదంటే కేవలం రాజకీయ పరమైనటువంటి ఏదో బురదలేటువంటి కార్యక్రమం మాత్రమేనా? రాహుల్ గాంధీని పాకిస్తాన్ పోస్టర్ బాయ్ అంటూ బీజేపీ నేతలు కూడా చాలా గట్టిగానే విమర్శిస్తూ ఉన్నారు. అసలు ఈ మాటల యుద్ధం ఇన్ని రోజుల తర్వాత ఎందుకు మొదలైంది? ఇన్ని రోజుల తర్వాత రాహుల్ గాంధీ ఎందుకు మాట్లాడుతున్నారు? ఆయన మాట్లాడిన దాంట్లో ప్రభుత్వానికి ఏదైనా మైలేజ్ వస్తుందనేటువంటి ఒక అభద్రతా భావం ఏమైనా ఉందా, అసలు ఏమైనా వాస్తవం ఉందా? లెట్స్ ఫైండ్ అవుట్. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో బీజేపీ అధికార ప్రతినిధి సారంగుల అమర్నాథ్ గారు. అమర్నాథ్ గారు నమస్తే అండి. నమస్కారం. ఏంటి సార్ అసలు రాహుల్ గాంధీ ఏంటి, ఆయన ఆరోపణలు ఏంటి? జైశంకర్ గారి మీద ఆరోపణలు చేస్తున్నారు అంటే ప్రభుత్వమే తమ యొక్క అంటే సైన్యాన్ని, ఆపరేషన్స్ని, లేదా సైన్యం సీక్రెట్ ప్లాన్స్ని ముందే పాకిస్తాన్కి చెప్పేసింది అంటే జైశంకర్ గారే ముందు చెప్పేశారు అన్నట్టుగా రాహుల్ గాంధీ మాట్లాడుతున్నారు. ఏంటి అసలు? జైశంకర్ గారు ఎప్పుడు మాట్లాడారు? May 15th మాట్లాడారు. అండ్ DGMO May 11th మాట్లాడారు. ఆపరేషన్ ఎప్పుడు జరిగింది? May 6th midnight తర్వాత జరిగింది. అసలు ఏంటి ఈయన ఆరోపణలు ఏంటి? దీని వెనక ఏంటి ఉద్దేశం ఏంటి? మొదటగా మీరు అట్లాగే మన ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. రాహుల్ గాంధీ గారు ఈరోజు పాకిస్తాన్ స్పోక్స్ పర్సన్ లాగా మాట్లాడుతున్నారు. పాకిస్తాన్ చైనాకు ఒక ఏజెంట్ లాగా మాట్లాడుతున్నారు. రాహుల్ గాంధీ గారు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నారు? భారత ఆర్మీని క్వశ్చన్ చేస్తున్నారా? భారత సైన్యము అత్యంత విజయవంతమైన ఆపరేషన్ సింధూర్ ను క్వశ్చన్ చేస్తున్నారా? ఈరోజు తీవ్రవాదులు భారత పిల్గ్రిమేజెస్ అంటే అక్కడికి వెళ్ళిన టూరిస్టులను 27 మందిని అత్యంత కిరాతకంగా చంపితే దానికి ఎంటైర్ కంట్రీ, మొత్తం భారత సమాజము మతాలకు, కులాలకు, ప్రాంతాలకు అతీతంగా మీ వెంటే ఉన్నాము, మీరు ఎటువంటి యాక్షన్ తీసుకున్నా కూడా మేము మీ వెంటే ఉన్నాము అని భారత ఆర్మీకి సపోర్ట్ గా వస్తే దాన్ని రాహుల్ గాంధీ గారు వ్యతిరేకిస్తున్నారా? ఎవరిని ఆయన ప్రశ్నలు అడుగుతున్నారు? ఈ రోజు రాహుల్ గాంధీ గారు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు మీరు ఇందాక డేట్లు చెప్పారు, May 7వ తారీఖు ఉదయము పాకిస్తాన్ మీద, పాకిస్తాన్ ఉగ్రవాద శిబిరాల మీద, ఉగ్రవాద ట్రైనింగ్ సెంటర్స్ మీద భారత ఆర్మీ అత్యంత చాలా ప్రిసైజ్ గా, అంటే ఓన్లీ ఆ ఇంట్లో ఆ పార్ట్ లో మాత్రమే బాంబు వెళ్లే విధంగా అత్యంత ప్రిసైజ్ గా ఒక అటాక్ చేసి దాదాపు 100 మంది తీవ్రవాదులను, వాళ్ళ కుటుంబ సభ్యులను చంపితే ఆల్రెడీ రక్షణ శాఖ మంత్రి 100 మందికి పైగా మనం చంపాము అని వారు చాలా అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇచ్చిన తర్వాత వారు తిరిగి రిటార్డ్ చేయడానికి ప్రయత్నం చేసినప్పుడు న్యాచురల్లీ మన ఆర్మీ వాళ్ళను వార్నింగ్ చేస్తుంది. ఆయనకు, రాహుల్ గాంధీ గారికి వార్నింగ్ కు టిప్ ఆఫ్ కు మధ్యలో డిఫరెన్స్ తెలియట్లేదు. ఇప్పుడు మనము ఎవరైనా మన మీదకి అటాక్ చేస్తున్నప్పుడు మనం వార్నింగ్ ఇస్తాం, అరే దమ్ముంటే నువ్వు ఇంకోసారి ఇట్లా వస్తే మాత్రం నీ పళ్ళు రాలగొడతామని ఏదో అట్లా వార్నింగ్ ఇస్తాం కదా. అటువంటి వార్నింగ్ ను దాన్ని మీరు ఎస్పియానేజ్ అని ఎట్లా అంటారండి, లేకుంటే టిప్పింగ్ ఆఫ్ అని ఎట్లా అంటారండి? ఇప్పుడు పాకిస్తాన్ అఫీషియల్స్ కు, పాకిస్తాన్ ISIకి టిప్ ఆఫ్ చేస్తున్నామని వివిధ రాష్ట్రాలలో, హర్యానా నుంచి, పంజాబ్ నుంచి, యూపీ నుంచి కొంతమందిని, భువనేశ్వర్ నుంచి కొంతమందిని అరెస్ట్ చేయడం జరిగింది. 20 మందిని. వాళ్ళందరూ కూడా ఒక నెట్వర్క్ లో, ఒక కాబ్ వెబ్ లో భాగంగా డబ్బుల కోసమో, లేకుంటే ఫేమ్ కోసమో, ఇంకో దానికో హనీ ట్రాపో ఏదో ఒక రకంగా అక్కడి పాకిస్తాన్ వాళ్ళ కౌంటర్ పార్ట్, పాకిస్తాన్ లో ఉండే ఏజెంట్లకు, ISI ఏజెంట్లకు ఇక్కడి సీక్రెట్స్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ట్రావెల్ బ్లాగర్ ఉన్నాడు అనుకోండి, ఆ ట్రావెల్ బ్లాగర్ మన ఇండియన్ ఎయిర్ బేస్ దగ్గరికి వెళ్ళి ఫోటోలు దిగి ఆ ఫోటోస్ పంపించడం, వీడియోస్ తీసుకొని ఆ వీడియోస్ షేర్ చేయడము, రైట్? తర్వాత ఆర్మీ జవాన్లతో ఫోటోస్ తీసుకొని వాళ్ళకి పంపించడం, అంటే ఆర్మీ జవాన్ స్ట్రక్చర్ ఎట్లా ఉంటుంది, ఏముంటుంది, వాళ్ళు ఎవరెవరు ఉన్నారని వాళ్ళ ఫోటోస్ పబ్లిష్ చేయడం, రైట్? ఆర్మీ వాళ్ళ ఫోటోస్ పబ్లిష్ చేయొద్దు అఫీషియల్ గా, దట్ ఈస్ ఆల్సో ఏ క్రైమ్. ఇలాంటివి వాళ్ళకు అది కూడా మెసెంజర్ యాప్స్ ద్వారా, వివిధ మెసెంజర్ యాప్స్ లైక్ వాట్సాప్ కావచ్చు, స్నాప్చాట్ కావచ్చు, ఇంకా డార్క్ వెబ్ లో ఇంకేమేమి జరుగుతున్నాయో మనకు తెలియాల్సింది. అదొక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నది. ఈ సందర్భంలో రాహుల్ గాంధీ అనే మూర్ఖుడు
ఒక పప్పు అని అందు గురించే రాహుల్ గాంధీని అంటారు. అతను ఇప్పుడు ఇటువంటి ఒక పెద్ద సీక్రెట్ ఎస్పియానేజ్ జరుగుతున్నది. భారతదేశంలో ఉన్న కొంతమంది దేశద్రోహులు లాంటి వాళ్ళు, దేశద్రోహులే ఇంకా లాంటి ఏంది దేశద్రోహులు పాకిస్తాన్ ఏజెంట్లకు ఇక్కడ నుంచి ఫోటోలు, వీడియోలు, సీక్రెట్లు పంపిస్తున్నారు అనే ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతున్న తరుణంలో సాక్షాత్ విదేశాంగ శాఖ మంత్రిని నువ్వు టిప్ ఆఫ్ చేసిన, నువ్వు ముందే చెప్పినావు అని అంటే ఎంత మూర్ఖత్వం ఉన్నదండి ఇది. ఇంతకన్నా మూర్ఖత్వం ఏమైనా ఉంటుంది? అసలు ఒకవైపు సీరియస్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్, దాన్ని ఎన్ఐఏ చేస్తున్నది. ఎన్ఐఏ మొత్తం ఒక్కొక్క గుట్ట, ఒక్కొక్క విలేజ్ వదలకుండా మొత్తం కాశ్మీరు, జమ్మూ కలిపి ఎంటైర్ వాళ్ళు మొత్తం ఇట్లా వడగడుతున్నారు. ఒక్కొక్క ఊరు, ఒక్కొక్క ఇల్లు వెతికి 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 ఉగ్రవాదులను, వాళ్ళ స్థావరాలను మట్టు పెడుతున్నారు. అటువంటి ఎన్ఐఏకు, అటువంటి ఆర్మీకి మనం బలం ఇవ్వాలా? మనము క్వశ్చన్లు అడగాల. రాహుల్ గాంధీకి అసలు ఏమైనా తెలివితేటలు ఉందా? ఇంతకన్నా రాహుల్ గాంధీ దిగజారడానికి ఇంకా ఏమన్నా ఉంటుందా? ఇప్పుడు నువ్వు ఎవరిని క్వశ్చన్ చేస్తున్నావు? భారత ప్రభుత్వాన్ని ఏదన్నా వేరే విషయం గురించి నువ్వు విమర్శించు, ప్రతిపక్ష నాయకునిగా మేము దాన్ని వెల్కమ్ చేస్తాం. అంతేగాని అత్యంత ధైర్య సాహసాలతో కూడుకున్న అద్భుతమైన అంటే ఒక్క సివిలియన్ కు కూడా నష్టం కలగకుండా, ఒక్క సివిల్ ప్లేస్ కూడా నష్టం కలగకుండా, ఒక్క సామాన్య మనుషులను చంపకుండా, సామాన్య మహిళలను, పిల్లవాళ్లకు నష్టం కలగకుండా ఈ రోజు అత్యంత ప్రిసైజ్ గా అంటే క్లియర్ గా స్పష్టమైన అటాక్ భారత ఆర్మీ చేసినప్పుడు, అంత అద్భుతమైన ఆపరేషన్ సింధూర్ విజయవంతం అయితే ఆయన ఏం మాట్లాడతారండి? ఇప్పుడు మీకు నేను సింపుల్ 2 విషయాలు చెప్తాను. మన డీజీఎం మన మిలిటరీ ఆపరేషన్ డీజీ గారు రాజీవ్ భాయ్ వారు 11వ తారీఖు చాలా కేటగారికల్ గా వారు ప్రెస్ బ్రీఫింగ్ లో చెప్పడం జరిగింది. ఏం చెప్పడం జరిగింది? 7వ తారీఖు ఉదయం 1 గంటలకు 2 గంటల ప్రాంతంలో మనము దాడులు నిర్వహించిన తర్వాత పాకిస్తాన్ ఆర్మీకి మేము వార్నింగ్ కాల్ ఇచ్చాం. హాట్ లైన్, ఆయన యూజ్ చేసిన వర్డ్ నేను చెప్తున్నాను, హాట్ లైన్ లో మేము పాకిస్తాన్ ఆర్మీ డీజీఎంఓకు చెప్పడం జరిగింది, ఇట్లా మీ ఉగ్రవాద స్థావరాలు మేము కొట్టేశాము, మీరు దీనిలో యూ షుడ్ కీప్ అవుట్ ఆఫ్ దిస్, ఇఫ్ యూ గెట్ ఇన్వాల్వ్డ్ యూ విల్ ఆల్సో గెట్ అటాక్డ్. ఇది మన మెసేజ్. దట్ ఈస్ అ వార్నింగ్. ఆఫ్టర్ ద అటాక్ మనం చాలా క్లియర్ గా వార్నింగ్ పంపించాలి. అది పంపించడం అనే హాట్ లైన్ అనేది పెట్టిన దాని గురించి ఇట్ ఈస్ అ వెరీ అంటే కంట్రీ టు కంట్రీ అది ఆ విధంగానే జరుగుతుంది. సో అది జరిగిన తర్వాత దాన్ని ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ జయశంకర్ గారు ఒక బయట అంటే ఏఎన్ఐ ఏజెన్సీ బయట అడుగుతున్నప్పుడు ఆయన ఒక సందర్భంలో దాన్ని చెప్పడం జరిగింది. మేము వాళ్ళకు ఇనీషియల్ గా మేము వార్నింగ్ ఇచ్చాము, ఆ వార్నింగ్ వాళ్ళు పట్టించుకోలేదు, అందు గురించి మనం ఎదురు దాడి నిర్వహించడం జరిగింది. అంటే రాహుల్ గాంధీ ఏం మాట్లాడుతున్నాడు? మీరు ముందే పాకిస్తాన్ కు చెప్పడం ద్వారా, మీరు పాకిస్తాన్ కు ముందే ఆపరేషన్ సింధూర్ విషయం తెలవడం ద్వారా మనము ఎన్ని ప్లేన్లు నష్టపోయాము అంటాడు. అసలు ఆయనకేమైనా ధమాకుందా ఆయన మాట్లాడేదానికి? అసలు ప్లేన్లలో మనం చేయలేదు, ప్లేన్లను చేశామనే విషయమే ఎవరు చెప్పలేదు ఇప్పటి వరకు. ఇప్పుడు డీజీఎంఓ మిలిటరీ ఆపరేషన్స్, ఆ తర్వాత ఎయిర్ మార్షల్ కమాండెంట్, తర్వాత నేవీ అడ్మైరల్ ప్రమోద్ గారు అందరూ చాలా చక్కగా వివరంగా ఏమేమి జరిగింది అని ఫోటోలు, వీడియో తహా చూపిస్తే అసలు దాని ఎక్కడైనా ప్లేన్ల గురించి ఉందా అండి? రాహుల్ గాంధీ మెదడు ఉండి మాట్లాడుతున్నాడా, మెదడు లేకుండా మాట్లాడుతున్నాడు? అందు గురించి రాహుల్ గాంధీని పప్పు అంటారు. ఎందుకు అంటారంటే ఇందుకే బేసిక్ ఫ్యాక్ట్స్ చదువుకోవాలి కదా. అసలు మనం ప్లేన్లతో దాడి చేసినామా, లేకపోతే ప్లేన్లు లేకుండా దాడి చేసినామా, డ్రోన్లతో దాడి చేసినామా, క్షిపణులతో దాడి చేసినామా, ఫోన్ తెలియదు అనుకోండి, నోరు మూసుకొని చప్పుడేకుంటాయి. రెండో విషయం, అసలు ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయింది ఎప్పుడండి? 6వ తారీఖు మిడ్ నైట్ ఆర్ 7వ తారీఖు ఉదయం, అంతే కదా? జయశంకర్ గారు చెప్పిన డేట్ ఏంటండి? మేము అటాక్ చేసిన తర్వాత, అంటే ఆపరేషన్ సింధూర్ స్టార్ట్ అయిపోయింది అప్పటికే. ఆపరేషన్ సింధూర్ గురించి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరండి? ఆర్మీ ఏడీజీపీఏ. ఫస్ట్ ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అని పెట్టడం ద్వారా, జస్టిస్ సర్వ్డ్ అని పెట్టడం ద్వారా మొత్తం ప్రజలకు తెలిసింది అప్పుడు. అంటే ట్విట్టర్ పోస్ట్, ఎక్స్ పోస్ట్ పెట్టిన తర్వాత అందరికి తెలిసింది. ఆ తర్వాతనే ఎవరైనా దానికి రెస్పాండ్ అయ్యారు. ఫస్ట్ ఇట్స్ ఆర్మీస్ డిసిజన్. ఆర్మీ ఆపరేషన్ సింధూర్ అనేది ఆర్మీ డిసిజన్. అది ఆర్మీ ఏ విధంగా అటాక్ చేయాలి, ఏ విధంగా దాన్ని స్ట్రాటజీ చేయాలి, వారి యొక్క వ్యూహం ఏ విధంగా ఉంటుంది, అది ఆర్మీకి సంబంధించిన సబ్జెక్ట్. అది ఆయన చాలా క్లియర్ గా నేవీ అడ్మైరల్ ప్రమోద్ గారు చెప్పారు. పాకిస్తాన్ కు ఏ విధంగా మేము దాడి చేశామనేది ఆపరేషనల్ డీటెయిల్స్ మీరు అడగొద్దు మీడియా వాళ్ళు, ఎందుకంటే ఆపరేషనల్ డీటెయిల్స్ మేము చెప్పడం ద్వారా మన శత్రువుకు మనం ఏం చేస్తున్నామో తెలిసినట్టు అవుతుంది. నెక్స్ట్ టైం మనం అటాక్ చేసేటప్పుడు వాళ్ళకు ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుంది అని అడ్మైరల్ చెప్పడం జరిగింది. జయశంకర్ గారు చెప్పిన విషయం ఏంది? మేము వాళ్ళకు వార్నింగ్ ఇచ్చాము, వార్నింగ్ వాళ్ళు పట్టించుకోలేదు కాబట్టి మేము అటాక్ మళ్ళీ అంటే రెండోసారి పాకిస్తాన్
ఆర్మీ ఎయిర్ బేసెస్ మీద అటాక్ చేశామని చెప్పడం జరిగింది. దానిలో దానిలో ఆల్రెడీ అందరికి తెలిసిన విషయమే, దానిలో ఏమీ ఇదేం లేదు కదా. సో నేను అనుకుంటున్నది ఏంటంటే, జస్ట్ సమ్మరైజ్ మై ఎంటైర్ పాయింట్, ఈ రోజు రాహుల్ గాంధీ గారు గత వారం 10 రోజులుగా ఏ కాంట్రవర్సీ లేకపోవడము, లేకుంటే దేశంలో మొత్తం దేశం ఒక తాటి మీద ఉండడము, యూనిటీ పెరగడము, దేశంలో కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా ప్రజలందరూ కూడా ఒక సౌభ్రాతృత్వంతో భారత్ మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై, జై హింద్ అని నినాదాలు చేస్తూ అందరూ ఒక తాటి మీదకి రావడం అనేది రాహుల్ గాంధీ గారికి ఇష్టం లేదు. రాహుల్ గాంధీ గారు ఎందుకంటే ఆయన టుకుడే గ్యాంగ్ యొక్క గ్యాంగ్ లీడర్ కాబట్టి, దేశం ఎప్పుడు ఒకటిగా ఉండొద్దు, ముక్కలుగా కులాల వారీగా ప్రాంతాల వారీగా విడిపోవాలి, దేశంలో ఒక ప్రాంతంతో కొట్టుకోవాలి, ఒక కులం ఇంకో కులంతో కొట్టుకోవాలి, ఒక మతం ఇంకో మతంతో కొట్టుకోవాలి అనేది రాహుల్ గాంధీ యొక్క లక్ష్యం. అది జరగట్లేదు కాబట్టి ఆయన బాధతోని అక్కసుతోని ఈ రోజు ఏదో ఒక రకంగా విమర్శ చేయాలి, ఏదో ఒక కాంట్రవర్సీ లేపాలి. ఈ రోజు చూడండి మీరు, ఆయనకు అత్యంత సన్నిహితులైన ఇండి గఠబంధన్లో ఎవరైనా ఆయనకు సపోర్ట్ చేస్తున్నారా? ఆయన ఓన్ పార్టీలో కూడా సపోర్ట్ చేయట్లేదండి. ఈ మాట అన్న తర్వాత రాహుల్ గాంధీ గారు, నిజంగా నేను కాంగ్రెస్ కు ఒక ఛాలెంజ్ చేస్తున్నాను, రేవంత్ రెడ్డి గారైనా లేకుంటే వాళ్ళ సీఎం సిద్ధారామయ్య ఎవరైనా రాహుల్ గాంధీ గారు చేసిన క్వశ్చన్ కు సపోర్ట్ గా క్వశ్చన్ చేస్తారా? రాహుల్ గాంధీతో మీరు ఉన్నారా? రాహుల్ గాంధీ మాటకు మీరు సపోర్ట్ చేస్తారా అని ఛాలెంజ్ చేస్తున్నా. చెప్పండి. వాళ్ళు ఎవరు చెప్పరు, ఎందుకంటే పాకిస్తాన్ ఏజెంట్ లాగా రాహుల్ గాంధీ గారు మాట్లాడితే, దేశభక్తి ఉన్న ఏ పౌరుడు కూడా, బేసిక్ దేశభక్తి ఉన్న ఏ పౌరుడు కూడా, అది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అయి ఉండొచ్చు, వేరే పార్టీ కార్యకర్తలు ఉండొచ్చు, సామాన్య పౌరులు అయి ఉండొచ్చు, ఎవరు కూడా రాహుల్ గాంధీకి ఈరోజు సపోర్ట్ గా రావట్లేదు. సబూత్ అని గతంలో మాట్లాడారు, బాలాకోట్ సర్జికల్ స్ట్రైక్స్ జరిగినప్పుడు కూడా రుజువేంటి మీరు అటాక్ చేశారనడానికి అప్పుడు కూడా సైన్యాన్ని క్వశ్చన్ చేసినట్టుగానే మాట్లాడారు న్యాచురల్లీ. కానీ ఇప్పుడు బహుశా అలాంటి విమర్శలు లేకపోతే అలాంటి క్వశ్చన్స్ వస్తాయనేటువంటి ఉద్దేశంతోనేమో బహుశా ఈసారి జరిపినటువంటి దాడులు చాలా ప్రిసైజ్గా బిఫోర్ అటాక్ అలాగే ఆఫ్టర్ అటాక్ ఈవెన్ వీడియోస్ కూడా మన సైన్యం రిలీజ్ చేసి, సో మరోసారి ఆ విషయం గురించి మాట్లాడడానికి ఛాన్సే ఇవ్వలేదు ఈసారి. అటాక్ చేశాము, ఎక్కడ చేశాము, బిఫోర్ ఎలా ఉండేది, అటాక్ తర్వాత ఎలా ఉండేది, పిక్చర్స్ వీడియోస్ కూడా రిలీజ్ చేసింది. మాట్లాడడానికి అవకాశం లేకుండా ఈసారి మీరు గమనిస్తే. కరెక్ట్. అంటే ఇప్పుడు అంటే టెక్నాలజీ కూడా ఇంప్రూవ్ అయింది కదండి. అప్పుడు చేసిన అటాక్ వేరు, ఇప్పుడు చేస్తున్న అటాక్ వేరు. అప్పుడు చేసింది ఒక సర్జికల్ స్ట్రైక్, నౌ దిస్ ఈస్ అ మచ్ బిగ్గర్ దాన్ దట్. పాకిస్తాన్ ఎల్ఓసి కాదు, ఇంటర్నేషనల్ బార్డర్ దాటి 270 కిలోమీటర్ల అవతల ఉన్న ప్రాంతాలను, అక్కడ ఉన్న వాళ్ళ న్యూక్లియర్ స్థావరాల, క్లోజ్ టు న్యూక్లియర్ స్థావరాల దగ్గర, అలాంటి ప్లేసెస్ లో జకోబాబాద్ కానీ మిగతావి కానీ భావల్పూర్ కానీ ఇట్లాంటి ప్లేసెస్ లో మనం అటాక్ చేయడం జరిగింది. వాళ్ళ ఆర్మీ ఎయిర్ బేసెస్ ను మనం కొట్టడం జరిగింది. అది చాలా క్లియర్ గా కనబడతాం. వాళ్ళు ఎయిర్ బేస్ కొట్టారు కాబట్టి న్యూర్ఖాన్ బేస్ లో వాళ్ళ పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ కార్ లో వెళ్ళిండు, ఆయన జీప్ లో వెళ్ళిండు, ఏరోప్లేన్ లో దిగినట్టు రాలేదు. బికాస్ దట్ ఎయిర్ బేస్ ఇస్ స్పాయిల్డ్, ఇట్స్ డామేజ్డ్. ఇట్స్ క్లియర్. అంటే ప్రపంచంలో ఉన్న టాప్ మోస్ట్, వెరీ టాప్ మోస్ట్ కూపర్ లాంటి వ్యక్తి, అంటే మిలిటరీ ఇంటెలిజెన్స్ లో కావచ్చు, వార్ స్టోరీస్ లో కావచ్చు, వార్ జర్నలిజం లో కావచ్చు, టాప్ రేట్ అని చెప్పుకోబడే కూపర్ లాంటి వ్యక్తి కూడా ఏదో చాలా చక్కగా క్లియర్ గా అసలు భారత ఎయిర్ ఫోర్స్ యొక్క డామినెన్స్ ఎంత క్లియర్ గా ఉన్నదనేది వారు చక్కగా చెప్పడం జరిగింది. ఇంకా దానిలో మనం ఇప్పుడు మన దేశంలో ఉండే ఒక ఎల్ఓపి లీడర్ ఆఫ్ అపోజిషన్ వెళ్ళి మన దేశ ఆర్మీని, మన దేశ త్రివిధ దళాలని క్వశ్చన్ చేయడం అంటే ఇంతకన్నా దౌర్భాగ్యం అట్లాంటిగా ఉంటుందని నేను అనుకోవట్లేదు. అది రాహుల్ గాంధీ అట్లాగా కాంగ్రెస్ కార్యకర్తలు లేకుండా కాంగ్రెస్ నాయకులకు వాళ్ళకే తెలియాలి అదేందో. అదే అట్లాంటిది జరుగుతుంది కాబట్టే ఇప్పటి వరకు కూడా వాళ్ళ పార్టీలో ఉన్న ఏ కార్యకర్త ఏ నాయకుడు కూడా సపోర్ట్ గా మాట్లాడతలేడు, అదర్ దాన్ వన్ సింగిల్ పర్సన్, పవన్ ఖేరా అనే స్పోక్స్ పర్సన్ వాడు ఒకడు ఉన్నాడు, వాడు ఒక్కడే మాట్లాడు ఇప్పటి వరకు. ఇంకొక పాయింట్ ఏంటంటే సార్, అంటే మనం కాంగ్రెస్ పార్టీని విమర్శిస్తాం అంటే ఎందుకు విమర్శిస్తాం చెప్పండి? ఇందు గురించే విమర్శిస్తాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఫస్ట్ రోజు వాళ్ళ DGISPR అహ్మద్ షరీఫ్ ప్రెస్ మీట్ లో ఎవరి ఫోటోస్ ఎవరి వీడియోస్ ప్రెజెంట్ చేస్తారండి? మల్లికార్జున ఖార్గే గారు. ఈ రోజు పాకిస్తాన్ ప్రెస్ మొత్తం పాకిస్తాన్ మీడియా వాళ్ళ పొద్దున్న నుంచి ఏం రన్ చేస్తున్నారండి? రాహుల్ గాంధీ ట్వీట్, రాహుల్ గాంధీ ఏం మాట్లాడాడు, రాహుల్ గాంధీ ఏ విధంగా క్వశ్చన్ చేశాడు, అదే నడుస్తున్నారు. అంటే ఆర్ యూ బికమింగ్ అ పోస్టర్ బాయ్ ఫర్ పాకిస్తాన్ అండ్ చైనా? ఇస్ ఇట్ వాట్ కాంగ్రెస్ పార్టీ వాంట్స్? ఇస్ ఇట్ కాంగ్రెస్ పార్టీస్ లీడర్ వాంట్? కాంగ్రెస్ పార్టీ లీడర్ అది కోరుకుంటున్నాడా? అతను
ఇప్పుడు భారత సమాజానికి పోస్టర్ బాయ్ కావాలని కోరుకుంటారు ఎవరైనా రాజకీయాల్లో ఉన్నాడు. ఆయన పోయి పాకిస్తాన్ అంటే ఆయన రేపు రాబోయే రోజుల్లో పాకిస్తాన్ ప్రధానమంత్రిగా పోటీ చేస్తాడు, ఇండియాలో ఛాన్స్ లేదని తెలుసుకున్న తర్వాత. అంటే ఐ డోంట్ నో వెదర్ రాహుల్ గాంధీ వాంట్స్ టు బికమ్ సీఎం ఆఫ్ పాకిస్తాన్ ఆర్ నాట్, బట్ ఇఫ్ హీ ఈజ్ యాక్టింగ్ యాజ్ ఇఫ్ హీ వాంట్స్ టు బికమ్ ఎ పిఎం ఆఫ్ పాకిస్తాన్ ఇన్స్టెడ్ ఆఫ్ ఇండియా, అట్లనే ఆయన యాక్టింగ్ చేస్తున్నాడు. ఆయన మాటలు అట్లనే ఉన్నాయి, ఆయన చేతలు అట్లనే ఉన్నాయి. ఇవాళ చూడండి మీరు మొత్తం పాకిస్తాన్ మీడియాలో రాహుల్ గాంధీ అయ్యో వీరుడు శూరుడు ధైర్యవంతుడు ఇంద్రుడు చంద్రుడు, అసలు అట్లా క్వశ్చన్ చేసే వాళ్ళు ఇవ్వలేరు ఇండియాలో అని పాకిస్తాన్ మీడియాలో చెప్తున్నారు. ఇంతకన్నా దరిద్రం ఏమైనా ఉంటుందా చెప్పండి. ఇక నాకు మాటలు రావట్లేదు, ఇంతకన్నా మనం మాట్లాడుకుంటే అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అయితే. చాలా సందర్భాల్లో ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాయిస్ లేదా రాహుల్ గాంధీ గారి వాయిస్ అక్కడ పాకిస్తాన్ తాలూకా మీడియా కానీ పాకిస్తాన్ తాలూకా ఈ వాయిస్ సింక్ అవుతూ ఉంటుంది. అదేంటో అది కాకతాళీయమా లేకపోతే ఇంకేమైనా ఉందో మరి మనకు తెలియదు. అంటే స్క్రిప్ట్ ఒకళ్ళే రాస్తారు కదా సార్. ఆ జార్జ్ సోరోస్ అని వాడు అక్కడ అమెరికాలో కూర్చొని రాసేసి అటో పేపర్ ఇటో పేపర్ పంపిస్తాడు. అక్కడ వాళ్ళు అదే మాట్లాడతారు, ఇక్కడ ఈయన అదే మాట్లాడతారు. సో అందు గురించే ఇప్పుడు తీవ్రవాదులు మాట్లాడే లాంగ్వేజ్ పాకిస్తాన్ మాట్లాడే లాంగ్వేజ్ ఒకటే తీరు ఉంటది. పాకిస్తాన్ మాట్లాడే లాంగ్వేజ్ రాహుల్ గాంధీ గారు మాట్లాడే లాంగ్వేజ్ ఒకటే తీరు ఉంటది. బికాస్ ద ఆరిజిన్ ఇస్ సేమ్ కదా. ఇప్పుడు ఒకటే వాట్సాప్ బ్రాడ్కాస్ట్ ఉంటది, దాని అందరు సభ్యులు ఉంటారు. ఆయన గ్రూప్ లో మెసేజ్ పెట్టగానే అందరు అది రన్ చేయాలి. అసలు బేసికల్ గా చాలా మంది క్వశ్చన్ చేస్తున్నారు ఏంటంటే ఈ సందర్భంగా నాట్ ఓన్లీ బీజేపీ, అసలు జమ్మూ కాశ్మీర్ విషయానికి సంబంధించి ప్రభుత్వాన్నో లేకపోతే సైన్యాన్నో విమర్శించేటువంటి నైతిక హక్కు కాంగ్రెస్ పార్టీ లీడర్స్కి ఎవరికైనా ఉందా? అసలు నెహ్రూ గారు ఏం చేశారు అక్కడి నుంచి మొదలు పెడుతున్నారు. బేసిక్గా నెహ్రూ గారు ఏం చేశారు, పీఓజేకే సమస్యకు మూల కారణం ఎవరు, ఇందిరాగాంధీ గారు ఆ రోజు ఎందుకు 90,000 మందిని ఎందుకు వదిలేశారు, మన చేతిలో కమాండింగ్ పొజిషన్లో ఉండి కూడా అప్పుడే పీఓజేకి ఇష్యూ అసలు రిజాల్వ్ అయిపోయేది కదా, ఇన్ని దశాబ్దాల పాటు కొట్టుకు కావాల్సినటువంటి అవసరం ఏముంది, ఇలాంటివన్నీ కూడా రేజ్ అవుతూ ఉన్నాయి ఇవాళ సోషల్ మీడియాలో. దాని గురించి ఏమైనా మాట్లాడతారు? ఇప్పుడు అంటే రాజు గారు మొన్న పాకిస్తాన్తో భారత ఆర్మీ యుద్ధం చేయాలి అని అందరూ కోరుకున్నారు. అంటే కోరుకున్నారంటే సోషల్ మీడియాలో యువత హైలీ చార్జ్డ్ ఉంటారు కాబట్టి ఎమోషనల్ గా ఎస్ ఇక పాకిస్తాన్ మొత్తం తుదముట్టించాలి, ఖతం చేసి పడేయాలి అని అనుకోవడం సర్వసహజం. ఎందుకంటే ఇంతకు ముందు అంటే మనం చాలా సార్లు చూస్తాం, ఒక క్రికెట్ మ్యాచ్ పాకిస్తాన్ వర్సెస్ ఇండియా క్రికెట్ మ్యాచ్ జరుగుతున్నప్పుడే సపోజ్ సచిన్ టెండూల్కర్ డక్ అవుట్ అయినా లేకుంటే 10 రన్లు కొట్టి అవుట్ అయినా మనం ఆరాధ్య దైవంగా పూజించే సచిన్ టెండూల్కర్ నే మనం తిడతాం, సర్వసహజం. ఆ యూత్ఫుల్ ఎమోషన్స్ లో అరే వీడు ఎందుకు కొట్టలేదు ఇతను, అసలు ఈ రోజు సెంచరీ కొడితే బాగుండేది, పాకిస్తాన్ బౌలర్లను తుక్కు రేగొట్టేది ఉండే అని మనం ఫీల్ అవ్వడం అనేది సర్వసహజం. అలాంటిది ఈరోజు పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదులు మన దేశ పౌరులను చంపినప్పుడు మనకు ఆ ఎమోషన్ ఉండడము, ఆ బాధ ఉండడము, ఏమంటారు ఆందోళన ఉండడం అనేది సర్వసహజం. అలాంటి సందర్భంలో కూడా పాకిస్తాన్ మీద భారత ఆర్మీ యుద్ధం చేయాలి లేకుంటే వద్దు, లేకుంటే కాల్పుల విరమణ జరపాలనేది ఒక ఆర్మీ యొక్క డిసిజన్. వాళ్ళ మీద మనకు ఆ విశ్వాసము పూర్తి స్థాయిలో ఉంది. అందుగురించే ప్రజలు ఒక 2 రోజుల తర్వాత అంటే ఫస్ట్ 2 రోజులు కొంత ఎమోషనల్ గా వాళ్ళు ఫీల్ అయినా 2 రోజుల తర్వాత అర్థం చేసుకున్నారు, ఎస్ మనం ఆల్రెడీ తుక్కు రేగొట్టాం పాకిస్తాన్, ఇంకా వాళ్ళ దగ్గర సామాన్లు సర్దుకోవడానికి 5-6 ఏళ్ళు పడుతుంది వాళ్ళకు అని మనం అర్థం చేసుకొని భారత ఆర్మీ యొక్క ప్రతిభా పాఠవాలను మనము యాక్సెప్ట్ చేసాం. మనము హ్యాపీగా అంటే ఎస్ మనకు అద్భుతమైన ఆర్మీ ఉన్నందుకు, మనకి ఇంత అద్భుతమైన త్రివిధ దళాలు ఉన్నందుకు మనం ఒక సేఫ్ హ్యాండ్స్ లో ఉన్నాము అని చాలా ప్రౌడ్ గా మన దేశంలో ఉన్న పౌరులు ఈ రోజు ఉన్నారు. ఇటువంటి సందర్భంలో గత 75 సంవత్సరాలుగా ఏవైతే ప్రాబ్లమ్స్ క్రియేట్ అయినాయి అంటే ఇప్పుడు మీరు చెప్పిన ఎగ్జాంపుల్ అంటే 1974లో సిమ్లా ఒప్పందంలో భాగంగా 90,000 మంది సైనికులను మనం అప్పు చెప్తున్నట్టు కనీసం పీఓజేకేలో 1 ఇంచు భూమి కూడా మనం అడగలేదు. అన్కండిషనల్ గా మనం వాళ్ళ దేశానికి అప్పచెప్పాం. ఎందుకు అప్పచెప్పాలి అని ఇప్పుడు మనం క్వశ్చన్ చేశాం అనుకోండి, దానికి మీనింగ్ ఉండదు. ఎందుకు మీనింగ్ ఉండదు అంటున్నారంట రాజు గారు, అప్పటి సందర్భంలో అప్పటి పరిస్థితులకు అనుగుణంగా అప్పుడున్న ప్రభుత్వము లేకుంటే అప్పుడున్న ఆర్మీ తనకు డిసిజన్ తను చేసుకునే అవకాశం భారత రాజ్యాంగము భారత వ్యవస్థ కల్పించింది. దాన్ని మనం నమ్మాలి. మనం వాళ్ళనే నమ్మకుంటే మనం ఇంకెవరిని నమ్ముతాం? మనం విశ్వాసము మన ప్రభుత్వం పైన అంటే మన త్రివిధ దళాల మీద మన ప్రభుత్వం పైన మన విశ్వాసం లేనప్పుడు అసలు మనం ఈ దేశంలో ఈ సమాజంలో జీవించడమే కష్టమవుతుంది. అప్పుడెప్పుడో అమీర్ ఖాన్ వాళ్ళ భార్య ఏదో అన్నారు కదా, వీఆర్ స్కేర్డ్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ అని, అట్లనే ఉంటుంది ఇంటాలరెన్స్. ఎగ్జాక్ట్లీ. సో అందు గురించే భారత త్రివిధ దళాల పైన, భారత ఆర్మీ పైన, భారత
అత్యున్నత ప్రభుత్వం యొక్క అధినేతల పైన మనం అట్లీస్ట్ ఇన్ దిస్ కాంటెక్స్ట్ నేను చెప్పేది అన్ని విషయాలలో నేను అనట్లేదు, అన్ని విషయాలలో సహజంగానే ప్రతిపక్షం ఉంటుంది, విమర్శించాలి, విమర్శలను మనము వెల్కమ్ చేస్తాం, ఇదంతా కామన్ ప్రజాస్వామ్యంలో. కానీ వెన్ ఇట్ కమ్స్ టు భారత సావరినిటీ, వెన్ ఇట్ కమ్స్ టు భారత సార్వభౌమాధికారానికి సంబంధించిన విషయం వచ్చినప్పుడు మాత్రం మనకు ఆ విశ్వాసం ఉండడం అనేది మనకు బేసిక్ ఏమంటారు ఎక్స్పెక్టెడ్ థింగ్, మన నుంచి అది కోరబడుతుంది. అదే కూడా లేదనుకోండి ఇంకా వాళ్ళు భారతీయులుగా క్వాలిఫైడ్ కాదని నా ఉద్దేశం. నా పర్సనల్ ఒపీనియన్ ఇస్ దే ఆర్ నాట్ ఎలిజిబుల్ టు బికమ్ ఇండియన్. ఇందిరాగాంధీ చేసినప్పుడు కూడా భారత ప్రజలు ఇందిరాగాంధీ పైన విశ్వాసం ఉంచారు, అందు గురించి ఆమె గెలిచింది. ఆమె ఎమర్జెన్సీ పెట్టిన తర్వాత కూడా ఫస్ట్ టైం ఓడిపోయినా మళ్ళీ 1983లో ఆమె గెలిచింది, రైట్? ఎందుకు గెలిచింది మీరు గమనిస్తే 77లో ఆమె ఓడిపోయిన తర్వాత 79లో అగైన్ షీ వాజ్ ఎలెక్టెడ్ యాజ్ అ ప్రైమ్ మినిస్టర్. సో కానీ ఒకటి అమర్నాథ్ గారు, ఇప్పుడు సైన్యం తీసుకునే నిర్ణయాలు కొన్ని ఉంటాయి, విధానపరమైనటువంటి నిర్ణయాలు కొన్ని నిర్ణయాలు వాళ్ళని విడుదల చేయాలా విడుదల చేయకూడదా, అసలు ఐక్యరాజ్య సమితికి వెళ్ళాలా వెళ్ళకూడదా, ఇవన్నీ సైన్యం డిసైడ్ చేయదు. సైన్యం యుద్ధం చేస్తుంది, వ్యూహాలను ప్రభుత్వం రచిస్తుంది. అంటే ఇలాంటి విషయాల్లో అప్పుడున్న కాలమాన పరిస్థితులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకుని ఉండొచ్చు, కానీ ఈ రోజున దాని కాన్సిక్వెన్సెస్ అనేది ఈ రోజు కూడా దేశం అనుభవిస్తుంది కదా అంటున్నాను. జనరేషన్ 75 నేను దయచేసి నా మాటలో I'll differentiate. I'll just try to explain. నేను ఇందిరాగాంధీ గారి డిసిజన్ నేను సపోర్ట్ చేయట్లేదు. నేను ఈరోజు టుడేస్ సినారియో ప్రకారం అది తప్పనే అంట. కానీ ఆ సమయంలో అప్పుడున్న పౌరులు, అప్పుడున్న ప్రధానమంత్రి, అప్పుడున్న త్రివిధ దళాలు లేకుంటే అప్పుడున్న సిస్టమ్కు భారతదేశం ఎప్పుడు కూడా కాంటెంపరీ సిస్టమ్ నమ్మింది, భారత సమాజం నమ్మిందని చెప్తున్నాను. ఐఎమ్ నాట్ సేయింగ్ దట్ వి షుడెంట్ క్వశ్చన్ ఇందిరాగాంధీ టుడే. We should definitely question because consequentially we realized that it was a big mistake. అదే కదా, 90,000 మందిని అప్పచెప్పినప్పుడు మనం పిఓజేకే వాపస్ తీసుకోవడం అనేది మనకు ఒక అద్భుతమైన అవకాశం. మళ్ళీ తిరిగి రాలేదు అవకాశం, 50 ఏళ్లలో మళ్ళీ రాలేదు. ఎగ్జాక్ట్లీ నేనేం చెప్తున్నానంటే ఆ సమయంలో అప్పుడున్న పరిస్థితులలో అప్పుడున్న ప్రభుత్వాన్ని నమ్మడం అనేది సర్వసహజం అని చెప్తున్నాను. ఈ రోజు గిట్లా మనం నమ్ముతున్నట్టు ఈ రోజు గిట్లా మనం విశ్వాసం మనకు లేకుంటే మనకు ఆప్షన్ లేదు. రాహుల్ గాంధీ ఆ ఫండమెంటల్స్ ను క్వశ్చన్ చేయడం ద్వారా ఒక రకమైన భయాందోళన కలిగించడమే తప్పితే ఇంకా సమాజంలో హీ ఈస్ నాట్ డూయింగ్ ఎనీ ఫేవర్ టు ద సొసైటీ, రైట్? సో ఓవరాల్గా ఏదో రాజకీయపరమైనటువంటి ఆరోపణలు చేయడమే లక్ష్యంగా, లేదా కేంద్ర ప్రభుత్వానికి ఏదో మైలేజ్ వస్తుంది అనేటువంటిది ఒక అక్కసో, లేదా తమ పార్టీకి చెందినటువంటి ఒక ఎంపీని సభ్యుడిగా, డెలిగేషన్ సభ్యుడిగా ఒక 57 మంది ఎంపీలని ఒక 7 బృందాలని ఫామ్ చేశారు. ఆ బృందంలో శశి థరూర్ కూడా ఆయన ఒక బృందానికి లీడ్ చేస్తున్నారు. ఇవన్నీ బహుశా కాంగ్రెస్ పార్టీకి కొంత కలత చెందినట్టుగా ఉందేమో. మేబీ ఈ పరిస్థితులు, పరిణామాలు ఇంత జరిగిన తర్వాత మనం ఏదో ఒక విధంగా రెస్పాండ్ కాకపోతే మైలేజ్ మొత్తం అటు పోతుంది అనేటువంటి అభద్రతాభావం ఏమైనా ఉందేమో తెలియదు. బట్ మన ప్రేక్షకులను కూడా అడుగుతాం, వాళ్ళు కూడా వాళ్ళ సలహాలు, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుందాం. థ్యాంక్ యూ సో మచ్ అమర్నాథ్ గారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. మరి రాహుల్ గాంధీ చేసినటువంటి ఆరోపణల్లో ఏమైనా వాస్తవం ఉందా, లేదంటే కేవలం పొలిటికల్ మైలేజ్ కోసమో లేకపోతే కేంద్ర ప్రభుత్వం మీద బురద చల్లడం కోసం చేసినటువంటి ఆరోపణలుగానే మీరు చూస్తున్నారా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.